ఈ రోజు చేనేత సహకార సంఘం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పడిగే సత్యం గారు, ఉపాధ్యక్షుడిగా అనంతరాజ్, కోశాధికారిగా వెంకటేశం గారిని, మిగతా పెద్దలు డైరెక్టర్లుగా చిట్యాల మధు, రమేష్, ఇద్దరు మహిళా మనులు మొత్తం 9 మందితో నూతన చేనేత సంఘం ఏర్పడ్డది. ఈ కార్యక్రమంలో గౌరవ మున్సిపల్ చైర్మన్ ఎస్ కృష్ణారెడ్డి గారు, వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ, చిట్టిబాబు గారు, కౌన్సిలర్ రాజశేఖర్ గారు, మాజీ కౌన్సిలర్లు అల్లే శ్రీకాంత్ గారు, మాజీ కౌన్సిలర్ నాగరాజ్, మాజీ సంఘం అధ్యక్షులు అశోక్ కుమార్ గారు, ఇతర సంఘం పెద్దలు పాల్గొన్నారు. దామోదర్ రాజనరసింహ గారికి చాలా ధన్యవాదాలు. 1949లో స్టార్ట్ అయిన చేనేత సహకార సంఘంని ఇప్పటి వరకు యునార్మస్ కాలేదు. చరిత్రలోనే ఫస్ట్ టైం 2026లో యునార్మస్గా మేము బాధ్యతలు చేపట్టినందుకు ఆయన చొరవ చూపి మమ్మల్ని ముందుకు తీసుకుపోయినందుకు దామోదర్ రాజనరసింహ గారికి, సార్ గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం మేము. అదేవిధంగా ఆయన నమ్మకంతో మాకు ఈ పదవులను ఇచ్చినందుకు మేము ఎంతో కృషి చేస్తామని, ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోయి అభివృద్ధిలోకి తీసుకొస్తామని మేము ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ సొసైటీకి ఇప్పుడు నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షునిగా పద్మ అనంతరాజ్, కోశాధ్యక్షునిగా తాటికొండ వెంకటేశం గారిని ఎన్నుకున్నారు. మిగిలిన ఇంక 7 మందికి డైరెక్టర్గా ఉన్నారు. ఇది సారు ఆదేశానుసారం జరిగిన ఎలక్షన్. ఈ మా సొసైటీకి మేము ముగ్గురం పాలక వర్గంలో ముగ్గురికి మాకు పదవులు ఇచ్చారు. మిగిలిన 7 మంది డైరెక్టర్లు ఉంటారు. ఇప్పుడు నేను పడిగే సత్యం అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షునిగా మన అనంతరాజ్, మన పద్మ అనంతరాజ్, తాటికొండ వెంకటేశం ఉపాధ్యక్షులుగా మేమే. కోశాధికారి ఉంటాడు కదా, కోశాధ్యక్షులు మళ్ళీ ఏమన్నా మాట్లాడు, వీడియోలో కూడా వేద్దాం. ఈరోజు యునానిమస్గా ఎన్నిక జరిగింది చేనేత సంఘానికి. ఇది జగపడి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడినది ఈ ఎలక్షన్. ముఖ్యంగా మా గురువుగారు, పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ ఆదేశానుసారం ఈ ఎలక్షన్ జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఆయన అనుకున్న మనుషులకు మాకు ఈ పదవులు అంటబెట్టాడు, ఈ పదవులు ఇచ్చాడు. దాని ద్వారా ఆయన ఆశీస్సులతో మేము సంఘాన్ని అభివృద్ధి చేయాలని మేము అనుకుంటున్నాం.